నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. భారతీయ ఆధ్యాత్మిక రంగంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఒక ప్రముఖ పేరు. రామానుజాచార్యుల విశిష్ట దైత్వ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయడంలో సమతామూర్తి విగ్రహ స్థాపనలో ఆయన కృషి అమోఘం. అయితే ఇటీవలి కాలంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆది శంకరాచార్యుల పీఠాల ఏర్పాటు నుండి సమ్మక్క సారక్క దేవతల వరకు ఆయన చేసిన ప్రసంగాలు ఆధ్యాత్మిక మరియు సామాజిక వర్గాల్లో చర్చకు దారితీశాయి. అసలు చిన్నజీయర్ స్వామి ఏమన్నారు, ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న చారిత్రాత్మక వాదనలు ఏమిటో, భక్తులు మరియు పండితుల నుంచి వస్తున్నటువంటి అభ్యర్థాలు ఏమిటో కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఆది శంకరాచార్యులు చతుర్రామ్నేయ పీఠాల వివాదం ఎక్కడి నుంచి మొదలైందంటే, ముచ్చింతల్ సమతా కుంభ్ ఉత్సవాల్లో శంకరాచార్యుల గురించి వివరించిన వ్యాఖ్యల గురించి అక్కడ ఈ విషయం మొదలైంది. అయితే ఆది శంకరాచార్యులు శుద్ధ వైష్ణవుడని ఆయన 4 పీఠాలను పూరి, ద్వారకా, జ్యోతిర్మఠం, శృంగేరి ఏర్పాటు చేయలేదని చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. విద్యారణ్య స్వామి పాత్ర గురించి ఆయన మాట్లాడడం జరిగింది. 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకులైన విద్యారణ్య స్వామి ఈ పీఠాలను వ్యవస్థీకరించారని ఆయన వాదించారు. శివుడు, విష్ణువు, శక్తి, గణపతి, సూర్యుడిని కలిపి పూజించే పంచాయతన పద్ధతిని విదేశీ దాడులను ఎదుర్కోవడానికి, హిందువులందరినీ ఐక్యం చేయడానికి విద్యారణ్యులే ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు. చిన్నజీయర్ స్వామి వాదనలో కొన్ని చారిత్రాత్మకమైనటువంటి వివాదాలు ఉన్నాయని పండితులు విమర్శిస్తున్నారు. ఒకసారి శృంగేరి పరంపర పుస్తకాన్ని తీసుకున్నట్లయితే, శృంగేరి పీఠం రికార్డుల ప్రకారం విద్యారణ్య స్వామి 12వ పీఠాధిపతి. ఆయన కంటే ముందు 11 మంది పీఠాధిపతులు ఉన్నప్పుడు ఆయనే పీఠాన్ని ఎలా స్థాపించారని చెప్పడం కూడా తార్కికంగా తప్పు అని భక్తులు వాదన చేస్తున్నారు. శంకర విజయాల గురించి మాట్లాడుకున్నట్లయితే, మదవీయ శంకర విజయం వంటి గ్రంథాలు శంకరాచార్యులే ఈ పీఠాలను స్థాపించినట్లు పేర్కొంటున్నాయి. శంకరాచార్యులు నారాయణ పరాత్పరుడని చెప్పిన మాట నిజమే అయినా, ఆయన అద్వైత సిద్ధాంతం ప్రకారం శివకేశవులను భేదం లేదు, ఆయనను కేవలం వైష్ణవుడిగా ముద్ర వేయడం శైవ స్మార్థ భక్తులను నొప్పించింది. అదేవిధంగా మనం ముందు చూసుకున్నట్లయితే సమ్మక్క సారక్క వివాదం కూడా పెద్ద ఎత్తున చెలరేగింది. గిరిజన దేవతలు సమ్మక్క సారక్కలపై పాత వీడియో వైరల్ అవడం స్టార్ట్ అయింది. చిన్నజీయర్ స్వామి ఎదుర్కొన్న అతిపెద్ద నిరసన సమ్మక్క సారక్క వ్యాఖ్యల వల్ల వచ్చింది. వారు దేవతలేంటి, అడవిలో పుట్టిన వాళ్ళని దేవుళ్ళని ఎలా అంటారు అనే ధోరణిలో ఆయన మాట్లాడిన పాత వీడియో బయటకు రావడంతో తెలంగాణ సమాజం మళ్ళీ భగ్గుమంది. అయితే గిరిజన సంస్కృతి ఆచారాలను చిన్న చూపు చూశారని ఆదివాసీ సంఘాలు ఆ రోజున ఆగ్రహం వ్యక్తం చేశాయి. మేడారం జాతరను కోట్లాది మంది నమ్ముతారు, అలాంటి విశ్వాసాలను సైన్స్ లేదా శాస్త్రం పేరుతో కించపరచడం సరికాదని విమర్శలు వచ్చాయి. వివాదం ముదరడంతో తాను ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనలేదని, భక్తి మార్గంలో ఉన్న వ్యత్యాసాలను గురించి మాత్రమే మాట్లాడారని స్వామీజీ ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే హిందుత్వ మరియు కుల వ్యవస్థలపై ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే సమానత్వానికి సాంప్రదాయానికి మధ్యలో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఒకవైపు రామానుజుల వారి 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కుల మతాలకు అతీతంగా అందరూ సమానమేనని చిన్నజీయర్ స్వామి ప్రచారం చేశారు. కానీ ఆయన ప్రసంగాల్లో అప్పుడప్పుడు వెలువడే వర్ణ ధర్మాల ప్రస్తావన విమర్శలకు తావిస్తుంది. మాంసం తినేవాళ్ళు రజోగుణంతో ఉంటారు అని, లేదా కొన్ని వృత్తుల వారి ఆహారపు అలవాట్లపై చేసిన వ్యాఖ్యలు ఆధునిక సమాజంలో చర్చనీయాంశమయ్యాయి. ఆయన హిందుత్వాన్ని ఒక రాజకీయ కోణంలో కాకుండా వైష్ణవ సాంప్రదాయ కోణంలో చూస్తారు. అయితే ఇతర హిందూ శాఖలైన శైవం లేదా గ్రామీణ దేవతల పట్ల ఆయన చూపే వివక్షల కనిపిస్తుంది. రాజకీయ అధికార దక్షిణ భారతదేశంలో శతాబ్దాల క్రితం శైవులకు అటు వైష్ణవులకు మధ్య తీవ్రమైన సిద్ధాంత పోరాటాలు, కొన్ని సందర్భాల్లో ఘర్షణలు కూడా జరిగాయి. కాలక్రమేణా శివాయ విష్ణు రూపాయ అనే సమన్వయ భావన పెరిగి వివాదాలు సద్దుమణిగాయి. కానీ చిన్నజీయర్ స్వామి తాజా వ్యాఖ్యలతో ఈ పాత గాయాలు మళ్లీ రేపాయి. శంకరాచార్యులు వారు స్థాపించిన పీఠాల ఉనికిని ప్రశ్నించడం ద్వారా ఆయన ఒక రకమైన వైష్ణవ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు మొదలయ్యాయి. ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతకర్త, ఆయనను కేవలం ఒక శుద్ధ వైష్ణవుడిగా ముద్రించడం ద్వారా ఆయన బోధించిన శివకేశవ భేదాన్ని చిన్నజీయర్ స్వామి కావాలనే పక్కన పెడుతున్నారని శైవ పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకరాచార్యులు వారు పీఠాలను స్థాపించలేదు అనడం స్మార్థ ఎవరైతే శైవ భక్తులు ఉన్నారో వారికి మూలాలను దెబ్బతీయడం అని వారు వాదిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా వెలిగిన చిన్నజీయర్ స్వామి యాదాద్రి నిర్మాణం మరియు సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలో కేంద్ర బిందువుగా ఉండేవారు. కానీ విగ్రహావిష్కరణ సమయంలో ప్రధాని మోడీ పర్యటన తర్వాత కేసీఆర్కు స్వామికి మధ్య దూరం పెరిగిందని వార్తలు చాలా వచ్చాయి. రాజకీయ సమీకరణాలు మారినప్పుడల్లా స్వామిపై వచ్చే విమర్శలు తీవ్రత కూడా మారుతుండడం గమనార్హం. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గొప్ప విద్వాంసుడు,
వేదాలను ఆధునిక శాస్త్రంతో ముడిపెట్టి చెప్పగల వక్త. కానీ భారతదేశం వంటి భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న దేశంలో ఒకే ఒక సిద్ధాంతం వైష్ణవం గొప్పదని చెప్పే ప్రయత్నం చేసినప్పుడల్లా వివాదాలు తప్పవు. శంకరాచార్యుల వంటి మహనీయుల చరిత్రను ప్రశ్నించిన లేదా సమ్మక్క సారక్క వంటి మట్టి దేవతల విశ్వాసాన్ని తక్కువ చేసిన ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. నిజమైన సమత అంటే కేవలం విగ్రహ స్థాపన మాత్రమే కాదు, ఎదుటి వారి విశ్వాసాన్ని కూడా గౌరవించడం. మరి చిన్నజీఆర్ స్వామి ఈ విమర్శల నుండి నేర్చుకుని అందరినీ కలుపుకొని పోతారా లేదా అదే పంతాలో కొనసాగుతారనేది కూడా కాలమే నిర్ణయించాలని కూడా అటు ఎక్కువ మంది భక్తులు చెప్తా ఉన్నారు. భక్తులు మాత్రం మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితిలో హిందువులందరూ ఏకం కావాలి, కానీ హిందువులో ఉన్నటువంటి ఇటు శైవం వైష్ణవం మధ్యలో ఈ గొడవలు పెట్టి వైష్ణవమే గొప్పది అని చూపించాలని ఎవరైతే చిన్నజీఆర్ స్వామి ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నం కరెక్ట్ కాదని, తను చేసినటువంటి వ్యాఖ్యలను మళ్ళీ వెనక్కి తీసుకోవాలని కూడా పీఠాధిపతులు కావచ్చు, స్వాములు కావచ్చు, అదేవిధంగా పూజారులు కావచ్చు, ఈ శైవాన్ని నమ్మేటువంటి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ వ్యాప్తం అందరూ కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. చిన్నజీఆర్ స్వామి తాను చేసినటువంటి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా ఏ రోజు కూడా తాను వివరణ ఇచ్చుకునే పరిస్థితి లేదు. గతంలో తను మాట్లాడిన చాలా మాటలు ఉన్నాయి. అటు వనదేవతలను కావచ్చు, ఇదే విధంగా శివలింగం ఏ ఇంట్లో ఉందో అది శ్మశాన వాటిక అన్నటువంటి పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసినటువంటి రోజుల్లో కూడా ఆ రోజున కూడా తను ఏ రోజు కూడా బయటికి వచ్చి తన యొక్క ఏదైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఉన్న ఏవైతే మోరల్స్ ఉన్నాయో, ఏవైతే ఎథిక్స్ ఉన్నాయో ఆ ఎథిక్స్ని ఏ రోజు కూడా పాటించి అందరిని ఈక్వల్గా చూసిన పరిస్థితులు అయితే ఏ రోజు కనిపించిన పరిస్థితి లేదు. అందరినీ కూడా ఏదో ఒక మతం పేరుతో కావచ్చు ఇటు కించపరచడం, అదేవిధంగా మన మతంలో ఉన్నటువంటి శైవానికి వైష్ణవానికి మధ్యలో కూడా ఏదో విధంగా అటు వైష్ణవమే గొప్పది, వైష్ణవంలో ఉన్నటువంటి వారే గొప్ప వాళ్ళని కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ ఇట్లాంటి సమయంలోనే ఇటు హిందూ సంఘాలను కూడా తిరగబడతా ఉన్నాయి. అసలు చిన్నజీఆర్ స్వామి ఆ కోటలో ఉండి ఆ పెద్ద కోటలో ఉండి మాట్లాడడం కాదు, బయటికి వచ్చి మాట్లాడండి. మీరు చెప్పేటువంటి మాటలను ఒకసారి మీరు ఆ పెద్ద స్థానంలో ఉండి కూడా బయటికి వచ్చి మాట్లాడే ముందు ఒకసారి ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు, మీ దగ్గర నుంచి ప్రజలు ఏం నేర్చుకోవాలి, మీరు అంత పెద్ద పీఠాధిపతులని కూడా భావిస్తున్న తరుణంలో మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం హిందూ ప్రజల్ని ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఇప్పుడైతే ఒకప్పుడు ఉన్నట్టు అటు శైవానికి ఇటు వైష్ణవానికి మధ్య ఎలాంటి గొడవలు లేవు. శైవం బాగుంది, వైష్ణవం బాగుంది, ఎవరికి నచ్చినటువంటి దేవులు వారు పూజిస్తూ ఉన్నారు. విష్ణువు యొక్క వివిధ రూపాలైనటువంటి రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వివిధ రూపాలైనటువంటి విష్ణువు పూజిస్తూ ఉన్నారు. విష్ణువునే ఎక్కువ రకాలుగా అంటే వేరే వేరే రకాలుగా పూజిస్తున్నారు. శైవ భక్తులు శివుడిని పూజించుకుంటున్నారు. ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు పూజించుకుంటున్నారు. హిందువులందరూ ఏకతాటిపై రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హిందూ మతాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ పడితే ఎక్కడ బయట దేశాలు కూడా హిందూ మతాలపై దాడులు జరుగుతున్నాయి. అట్లాంటి సమయంలో హిందువుల మధ్య చిచ్చు పెట్టే విధంగా అంటే మనం ఏకీకృతం అవ్వడంలో మళ్ళీ స్వామీజీ వచ్చి హిందువులు వైష్ణవులు వేరే అనే విధంగా తను మాట్లాడినటువంటి మాటలు కొద్దిగా ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. చాలామంది కూడా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ కూడా అక్కడ వారిని నిలదీసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. స్వామీజీ పక్కా బయటకు వచ్చే క్షమాపణ చెప్పాలి, ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయొద్దు. ఒకవేళ మీరు ఈ వ్యాఖ్యలు చేస్తే ఏ పుస్తకాల్లో ఉన్నాయి, ఎక్కడ చదివారు, మీకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి, దానికి సంబంధించినటువంటి అక్షరాలు ఎక్కడ ఉన్నాయో వాటన్నిటిని ఒక ప్రూఫ్గా చూపెట్టి ఈరోజు ఏదైతే శంకరాచార్యులు గురించి మాట్లాడారో, అదేవిధంగా విద్యారణ్య స్వామి గురించి మాట్లాడారో వారికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి, విత్ ప్రూఫ్స్తో మాట్లాడమని కూడా హిందూ సంఘాలు అడుగుతూ ఉన్నాయి. మరి స్వామీజీ చిన్నజీఆర్ స్వామీజీ తనకున్నటువంటి నాలెడ్జ్ తోటి మరి ఎలాంటి సమాధానం ఇస్తాడో, అసలు స్పందిస్తాడా, లేకపోతే చిన్నజీఆర్ స్వామి మళ్ళీ తన ఉనికి కోసం ప్రతి పండుగ ముందు కావచ్చు, లేకపోతే ప్రతి ఒక సెక్టార్కి కొంత టైం పీరియడ్లో తను ఎక్కడైతే చిన్నజీఆర్ స్వామి ప్రస్తావన రాదో అప్పుడు చిన్నజీఆర్ స్వామి తెరపైకి వచ్చి ఏదో విధంగా ఒక వ్యాఖ్యల్ని వదిలేయడం, ఆ వ్యాఖ్యల ద్వారా హిందూ సంఘాలు మళ్ళీ అన్ని చిన్నజీఆర్ స్వామిపై బగ్గుమనడం కూడా ప్రతిసారి జరుగుతూ ఉంది. సో చిన్నజీఆర్ స్వామి గతంలో కూడా ఇలాంటివి చేశాడు. సో ఇప్పుడు కూడా చేయడం జరిగింది. వ్యాఖ్యలు అయితే హిందూ సంఘాన్ని బాధపెట్టే విధంగానే ఉన్నాయి. మరి ఏం చేస్తాడు చిన్నజీఆర్ స్వామి, దీనికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు, చిన్నజీఆర్ స్వామి ఏం మాట్లాడతారనే దాన్ని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి చిన్నజీఆర్ స్వామి చేసిన దాన్ని ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఎంతమంది అపోజ్ చేస్తారనేది కూడా చాలా డిఫరెంట్ కేటగిరీ, అది మాత్రం చూడాలి. మరి చిన్నజీఆర్ స్వామి తనకున్నటువంటి మేధాశక్తితో ఎలాంటి రిప్లై ఇస్తారో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.